ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. దేవుని పరిశుద్ధమైన నామం మహిమపరచబడునుగాక. ప్రైజ్ బి టు గాడ్. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సత్క్రియలు అంటే మంచి పనులు. స్వాభావికంగా చెడ్డవాడైనటువంటి మానవుడు మంచి పనులు చేయగలడా అంటే చేయలేడు. ఖచ్చితంగా చెడు స్వభావం కలిగి ఉన్నటువంటి ఏ మనిషి కూడా మంచి పనులు చేయలేడు. కానీ ఈ లోకంలో చెడ్డవారై ఉండి కూడా మంచి పనులు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళు మంచివాళ్ళు కాదు, కానీ తమ మంచివారమని చూపించుకునేటువంటి ప్రయత్నంలో మనుషులు ఎదుట మంచివారుగా కనపడడానికి కొన్ని మంచి పనులు చేసేటువంటి వాళ్ళు ఈ లోకంలో ఉంటారు. వాళ్ళు మనుషుల మెప్పు కోరుకుని చేస్తారు. మనుషుల ఎదుట ఘనత కోరుకుని వాళ్ళు చేసేటువంటి వారుగా ఉంటారు. కానీ వాస్తవానికి ఏ మనిషి కూడా స్వాభావికంగా ఆ చెడ్డతనం లోపల కలిగి ఉండి మంచి క్రియలు అనేటువంటివి చేయలేరు. కానీ ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్నటువంటి దేవుడు మహిమపరచబడినట్లుగా మీరు లోకంలో మీ వెలుగు ప్రకాశింపనీయండి. ఒకవేళ మనం ఏదైనా మంచి పని చేస్తున్నాము అంటే దేవుని పిల్లలంగా, దానివల్ల ఘనత దేవునికి రావాలి. వాళ్ళు దేవుని మహిమపరచాలి, నిన్ను నన్ను మెచ్చుకోవడం కాదు. అది జరుగుతూ ఉందా ఈ లోకంలో అంటే ఖచ్చితంగా జరగడం లేదు. కారణం ఏమిటి? ఈ లోకంలో మనిషి మంచి పని చేసిన ఎందుకు చేస్తున్నాడు? గుర్తింపు కోసం. అందుకనే మనం చూసినట్లయితే మనిషికి ఉండేటువంటి ఆశను గురించి ఇలా రాశాడు. ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. 1 యోహాను పత్రిక 2:15 అంటాడు, ఈ నేత్రాశ నేను కనపడాలి, ఈ శరీరము కోరుకునేటువంటి జీవపు డంబం ప్రదర్శించాలి. చాలా మందిలో ఇదే ఉంది. కానీ దేవుని వాక్యంలో లోకాసు వార్త 11వ అధ్యాయము 34-35 వచనాలు అంటాడు, నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటి అయి ఉండును. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము. మన సత్క్రియలు దేవుడు మహిమపరచబడే రీతిగా ఉండాలి. ఈ దేహములో ఉన్నటువంటి కన్నే మనకు వెలుగు అంటున్నాడు దేవుడు. ఈ కళ్ళు మనం చూపించకపోతే మనకంతా చీకటే కదా. అలా అయితే ఆ కన్నే చెడ్డదైతే, నేత్రాశ, నీ కళ్ళు ఈ లోకాన్ని, లోకంలో నీ సొంత ఘనతను, నీ పేరును, నీ ప్రఖ్యాతను కోరుకుంటే దేవుడు మహింపరచబడ్డు కదా. కనుక అది చీకటి అయి ఉండకుండా చూసుకో అంటున్నాడు. దేవుడు మనకిచ్చినటువంటి ఈ శరీరం చీకటి సంబంధమైనటువంటి కోరికల, ఆశలు నెరవేర్చుకునేదిగా ఉండకూడదు. నేనేం చేసినా దేవుడు మహింపరచబడాలనేటువంటి ఉద్దేశం ఉండాలి. చాలా విచారకరం ఏంటంటే ఈ రోజుల్లో సాధారణమైనటువంటి వ్యక్తులు అలా ఉంచితే దేవుని సేవకులు అనబడినటువంటి వాళ్ళు సైతం కూడా వాళ్ళు కనపడాలి అనే ఉద్దేశంతో పెద్ద పెద్దగా వాళ్ళ ఫోటోలు ఫ్లెక్సీల్లో వేసుకోవడం, వాల్ పోస్టర్స్లో వేసుకోవడం, వాళ్ళ పేర్లు పెద్దగా కనిపించేలా చేసుకోవడం, ఇది ఎక్కువ జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ కోసం ఇచ్చేటువంటి పబ్లిసిటీ వేరు, తమను తాము చూపించుకోవడానికి ఇచ్చేటువంటి పబ్లిసిటీ వేరు. ఇన్ఫర్మేషన్ కోసం ఇచ్చే పబ్లిసిటీ నేను తప్పు పట్టట్లేదు, కానీ మేము కనపడాలి ప్రతి దాంట్లో. పలానా అయ్యగారి పేరు కనపడాలి అని అనుకునేవాళ్ళు వీళ్ళు ఎంతగా దారుణంగా తయారైపోయారు అని అంటే, వాళ్ళు మంచిగా కనిపించడం కోసం మేకప్లు వేసుకుంటారు, మంచిగా కనపడడం కోసం ఖరీదైన బట్టలు వేసుకుంటారు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనిపించుకోవడం కోసం ఖరీదైనటువంటి కార్లు వాటిలో తిరుగుతారు, వాళ్ళు విలాసవంతమైన జీవితం గడపడానికి చాలా పెద్ద పెద్ద బంగ్లాలు అందనంత దూరంలో, విశ్వాసులకు అందనంత దూరంలో జీవిస్తారు. ఇదంతా ఏంటి? వాళ్ళ జీవితాల ద్వారా దేవునికి ఏమైనా మహిమ కలుగుతుందా?
ఈ ఈ పిచ్చి విశ్వాసులు ఎలా ఉన్నారంటే, మా అయ్యగారు ఎంత గొప్పోడో, మా అయ్యగారు అంత పెద్ద కారు ఉంది, లేకపోతే మా పాస్టర్ గారికి ఎంత పెద్ద బిల్డింగ్ ఉంది, మా పాస్టర్ గారికి అంత పేరు ఉంది, లేకపోతే ఆయన ఎంత ఖరీదైనటువంటి వస్తువులు వాహనాలు వాడతాడు, దేవుడు మా పాస్టర్ గారిని చాలా దీవించేస్తున్నాడు అని అనుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, నువ్వు అన్నిసార్లు పాస్టర్ గారు అంటున్నావు అని అంటేనే నువ్వు దేవునికి ఆ ఘనత ఇవ్వట్లేదు. ఆ వ్యక్తి తన ఘనతను కోరుకునేలా నీకు కనిపిస్తున్నాడు కనుక నువ్వు ఆ వ్యక్తినే ఘనపరుస్తున్నావు కానీ దేవుని ఘనపరచలేకపోతున్నావు. ఈరోజు వీళ్ళందరూ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అయిపోయారు, సేవకులు అనబడినటువంటి వాళ్ళందరూ. కారణం ఏంటో తెలుసా? తమను తాము చూపించుకునే ప్రయత్నాలు. సెలబ్రిటీలు మనకు కనిపిస్తారు, సినిమా నటులు. వాళ్ళు కేవలం సినిమాల్లోనే నటిస్తారు. కానీ ఈ సేవకులు అనబడినటువంటి వీళ్ళు నిజ జీవితంలో నటిస్తారు. వీళ్ళకంటే వాళ్ళు మెరుగు కదా. వాళ్ళు రంగు ఆ సినిమా వేసుకున్నంతసేపే ఉంటుంది, తర్వాత తీసేస్తారు. కానీ వీళ్ళ రంగు జీవితకాలం అలాగే ఉంటుంది. విశ్వాసులను మభ్య పెడతారు. దేవునికి చెందాల్సిన మహిమ, ఆ ఘనత తమకు చెందే రీతిగా విశ్వాసులను తమ వైపునకు మరలు కొలుపుకుంటారు. ఇంత దారుణంగా ఈ లోకంలో నేడు సేవ పేరు మీద, దేవుడి పేరు మీద దేవుని మహిమను ఆయన నుండి దొంగిలించేటువంటి వాళ్ళుగా ఉన్నారు. అది నేర్చుకుంటున్నారా? ఆ విధమైన బోధలు నేర్చుకుని మీ సొంత ఘనత, మీ సొంత పేరు, మీ డంబం చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారా? గుర్తుపెట్టుకోండి, మనము ఆయనకు మహిమ తెచ్చే రీతిగా జీవించకపోతే దానివల్ల మనకి ఏ ఉపయోగం కూడా లేదు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఒక చాలా చక్కని శ్రేష్టమైనటువంటి మాట ఆయన చెప్తాడు. లోకాసు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో ఇలా అంటాడు, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అంటాడు. మనుషుల్లో ఘనంగా ఎంచబడేది దేవుని దృష్టికి ఎలాంటిదంటే అసహ్యమైనటువంటిది. వీళ్ళు చేసేటువంటి ఈ సత్క్రియలు, మేము ఎంత మంచి పనులు చేస్తున్నాం, అయ్యగారు ఫలానా దైవజనుడు, ఆయన పెద్ద దైవజనుడు, ఆ దైవజనుడు ఇంతమందికి ఇన్ని చేస్తున్నాడు, అంతమందికి అన్ని చేస్తున్నాడు అని చూపించుకుంటున్నారు. మంచిదే అయ్యా, నువ్వు చెయ్యి, మంచి పనులు చెయ్యి. అయితే నువ్వేం కోరుకొని చేస్తున్నావు? దేవుని నామం మహిమపరచబడాలి కదా. ప్రజలు అది చూసినప్పుడు నిన్ను కాదు కదా, దేవుని కదా గణపరచాలి, దేవుని కదా స్తుతించాలి. అలా చేయగలుగుతున్నారా? యోహాను సువార్త 3వ అధ్యాయంలో పేతురు యోహాను మేడ మీదకి ఎక్కువ వెళ్తూ ఉంటే ఒక కుంటివాడు, పుట్టినది మొదలుకొని కుంటివాడు, ఏమైనా దొరుకుతుందని చూస్తుంటే వాళ్ళు అంటారు, మా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ మాకు కలిగింది ఇస్తున్నాం, నువ్వు లేచి నడువు అని అంటే అతడు లేచి దిగ్గున నిలిచి గంతులు వేసి దేవాలయంలోనికి వెళ్ళి దేవుని స్తుతించుచూ ఉండేను అని ఉంది. ఆ వ్యక్తి దేవుని స్తుతించాడు కానీ పేతురు యోహానులను గనపరచలేదు. ఈ రోజుల్లో అలా లేదు కదా. మనుషులు గంతించుకుంటున్నారు. వీళ్ళందరూ దేవునికి సంబంధించిన వాళ్ళేనా? అసలు మీరు ఆలోచన చేస్తున్నారా? ఆర్ దే ఫ్రమ్ గాడ్? ఆర్ దే బిలాంగ్స్ టు గాడ్? విల్ దే నో ద వర్డ్ ఆఫ్ గాడ్? వాళ్ళు దేవునికి చెందిన వాళ్ళేనా? వాళ్ళకి వాక్యం తెలుసా? ఎందుకు ఆ ఘనత? దేవుని మహిమపరిచేటువంటి జీవితాలు లేకపోతే దేవుడు ఏమాత్రం కూడా ఉపేక్షించడు. గుర్తుపెట్టుకోండి. నువ్వెవరిని గనపరుస్తున్నావు? నీ వల్ల ఎవరికి ఘనత వస్తుంది? మరొక మాట దేవుని వాక్యంలో మనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలోనికి నడువక జీవపు వెలుగు కలిగి ఉండును అంటాడు. నన్ను వెంబడించేవానికి జీవపు వెలుగు ఉంది. నిర్గమాకాండంలో దేవుడు మోషేను కొండ మీదకి ఎక్కి రమ్మన్నప్పుడు మోషే వెళ్తాడు, 40 రోజులు అక్కడ ఉంటాడు. ఆ దేవుని ముఖ ప్రకాశము మోషే మీద పడినప్పుడు మోషే ముఖము కూడా ప్రకాశించింది. వాళ్ళందరూ అన్నారు, మేము చూడలేము, ఆ ప్రకాశము చూడలేము. దేవుని మహిమ పరిచేటువంటి వాళ్ళు ఈ లోకంలో వెలుగుగా ఉంటారు. జీవపు వెలుగు, అది జీవపు వెలుగు. వీళ్ళు దేవుని పిల్లలండి, వీళ్ళు దేవునికి చెందిన వారండి, వీళ్ళ దేవుడు గొప్పోడండి అని దేవుని కనపరుస్తారు తప్ప మనం షోయింగ్ చేసుకుంటే దేవునికి ఎక్కడ ఘనత? మనము తగ్గించబడాలి, ఆయన హెచ్చించబడాలి. ఎప్పుడు ఇది మన జీవితంలో జ్ఞాపకం ఉండాలి. చాలామంది ఈ విషయాన్ని మర్చిపోతా ఉన్నారు.
ఆలోచించే, నీ వల్ల ఘనత ఎవరికి? నువ్వు ఎవరికి ఘనతనిస్తున్నావు? నీ జీవితం వల్ల, నీ ప్రవర్తన వల్ల, నీ మాట వల్ల, లేదా నువ్వు చేసే మంచి క్రియల వల్ల ఎవరికి ఘనత? దేవునికి కలుగుతుందా? ప్రతి విషయంలో కూడా దేవునికి మహిమ తెచ్చే వారంగా ఉండాలి. మీరేమి చేసినానో సమస్త విషయములలో ఆయన మహిమ కొరకు చేయండి అంటాడు. అలా చేయగలుగుతున్నారా? ఆలోచన చేసుకోండి. దేవుని మహిమపరిచే జీవితాలు, ఆయన మహిమ కొరకు జీవించే జీవితాలు దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, నీ నామ ఘనతను ప్రభా దొంగిలించి జీవిస్తున్నటువంటి ఈ లోకంలో మేము కూడా ఉన్నాం. మమ్మల్ని క్షమించండి ప్రభా. నీకు రావాల్సిన మహిమ నీదే, నేను ఎవ్వరికి ఇవ్వనన్నావు. మమ్మల్ని నీ లోకంలో పుట్టించిన వాడు, మేము లోకానికి వెలుగుగా ఉంటామని కానీ ప్రభా, మరి నీ వెలుగుగా ఉండాల్సిన మేము చీకటి అయిపోయి మా సొంత ఘనతను కోరుకుని మా కంటి ఆశలు, నేత్రాశ, మా యొక్క మట్టి ఆశ, శరీర ఆశ, ఈ లోకపు యొక్క ఆశ, జీవపు డమ్మం ఇవి మాలో ఉండి నీకు చెందాల్సిన మహిమను ప్రభా నీకు చెందనివ్వడం లేదు. మమ్మల్ని క్షమించండి. మా వలన మేము చేసే మంచి పనుల వలన నువ్వు మహిమపరచబడినట్లుగా మమ్మల్ని మేము తగ్గించుకుని ఉండే జీవితం మాలో ప్రతి ఒక్కరికి ఇమ్మని ప్రభా. ఈ లోకంలో సెలబ్రిటీల పేరుతో సేవకులు తయారవుతున్నారు. అలాంటి వారిని వెంబడించక జీవ మార్గంలో సత్యవాక్యాన్ని వెంబడించే కృపనిమ్మని, కలిపి చేర్పుడు బోధలకు చెవిని యొక్క సత్యవాక్యమునకు లోబడి సహాయం దయచేయమని, ఈ ఉదయకాలంలో ఈ వాక్యం అంటే బిడ్డలందరినీ దీవించమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. మరొకసారి మీ అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.